హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసరికి చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో ఒక డౌట్ అడుగుతున్నానండి. నేను బీచ్ దగ్గరగా ఉన్నాను, వైజాగ్లో ఉంటున్నాను. నేను సముద్రపు వాటర్ అనేది సాల్ట్ వాటర్ ఫిష్ ట్యాంక్లో, మెరైన్ ట్యాంక్లో వాడుకోవచ్చా, వాడకూడదా అని డౌట్ అడిగారు. నేను దాని గురించి ఇప్పుడు మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే. మనకు మెరైన్ ఫిష్ అన్నీ కూడా, సాల్ట్ వాటర్ ఫిష్ అన్నీ కూడా వచ్చేది సముద్రం నుంచే. సముద్రపు వాటర్కి మించింది ఏది లేదు. మనం ఆర్టిఫిషియల్గా సాల్ట్ తీసుకొచ్చి కలిపే సాల్ట్ కూడా సముద్రపు వాటర్ అంతా 100% ఆ కాంపోజిషన్ అయితే తీసుకురాలేదు. సముద్రపు వాటర్ కాంపోజిషన్ ఏంటంటే కొంచెం కాంప్లెక్స్. అవి నార్మల్గా మీరు ఆర్టిఫిషియల్గా ఎంత కలిపినా సరే దానిలాగా మ్యాచ్ చేయలేరు. ఓకే, ఎంతో కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి సముద్రపు వాటర్ అయితే వాడుకోవచ్చు. కాకపోతే ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి మైన్యూటే, నేను అది కూడా చెప్తాను చూడండి. బీచ్ దగ్గర ఉండే వాటర్ ఎప్పుడు కూడా ప్యూర్గా ఉండదు. కొంచెం నలకలుగాను ఈ సముద్ర పలాల ద్వారా వేస్ట్ అంతా బయటకు వస్తూ ఉంటుంది, నురగ ఫామ్ అవటము. అదేగా మనుషులు తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్యూర్గా ఉండదు. ఆ వాటర్ వాడితే ఏంటంటే మీకు ఎక్వేరియం అనేది కొంచెం క్లౌడీగా ఉంటుంది. అందుకని మీరు వాటర్ తీసుకొచ్చి ఏం చేయాలంటే ఫిల్టర్ బాగా ఏదైనా పెట్టుకొని వడపోసుకోవాలి. ఫిల్టర్ అంటే ఏం లేదండి, నెట్ ఉంటుంది కదా, నెట్ పైన క్లాత్ ఒక 2-3 మడతలు వైట్ క్లాత్ వేసేసి మీరు అందులో వడపోసుకుంటే నలకలన్నీ పోతాయి. పోయిన తర్వాత అది ఒక టబ్లో పోసి పెట్టుకోండి. ఒక రోజు ఆగిన తర్వాత పైన వాటర్ మొత్తం మీరు ఎక్వేరియం ట్యాంక్లోకి మార్చుకోండి. కింద వాటర్ అంతే వదిలేయండి. ఏంటంటే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా సరే కిందకి సెటిల్ అయిపోతే పైన వాటర్ మీరు ఎక్వేరియంలో పోసుకోవచ్చు. ఓకే, బీచ్లో ఉన్న వాటర్ అయితే అది. ఇది కాదు ఈ ప్రొసీజర్ అంతా ఈ తలకాయ నొప్పి అనుకుంటే మీరు సముద్రం లోపల 1 కిలోమీటర్ పోయిన తర్వాత వాటర్ ప్యూర్గా ఉంటుందండి. అది మనకు చేపలు పట్టే వాళ్ళు ఫిషర్మెన్కి చెప్తే లోకల్ వాళ్ళకి వాళ్ళు తెచ్చి పెడతారు. వాళ్ళు ఏంటంటే ప్రైస్ తీసుకుంటారు, క్యాన్కి ఒక 20-30 తీసుకుంటారు, వాళ్ళు తెచ్చి పెడతారు. అలాగని తెచ్చుకోండి. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది తయారు ఇదంతా పట్టించుకోరు, అది రిస్క్. బీచ్ వాటర్ వాడుకోవచ్చండి, ఇబ్బంది లేదు. కాకపోతే ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే సముద్రపు వాటర్ వాడితే మనకు ఫిషెస్కి రోగాలు వస్తాయి అంటారు. సముద్రంలో ఉండే చేపలన్నీ కొన్ని వేల లక్షల కోట్లు ఉంటాయి. వాటికి రోగాలు వస్తున్నాయి ఏంటి? వస్తాయి, ఆటోమేటిక్గా ఉంటుంది. వైల్డ్లో రోగాలు లేకుండా ఏమున్నాయి చెప్పండి? బర్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు బయట బర్డ్స్ రోగాలు రావట్లేదు, వస్తాయి. అది ఎంతవరకు మనకంటే లెస్ దాన్ 1% కూడా లేదు, అంత తక్కువ. ఓకే, రోగం వచ్చిన చేపను తీసుకొని వచ్చి మీరు ట్యాంకులో పెడితే దానితో పాటు హెల్తీగా ఉన్న ఫిష్ ఏమన్నా వేస్తే అప్పుడు రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని వాటర్ తీసుకొచ్చి పోసి మీరు అందులో తర్వాత ఫిష్ యాడ్ చేసినంత మాత్రం రోగం వచ్చేస్తుంది అపోహ మాత్రం మీరు పెట్టుకోవద్దు. వాటర్ కొంచెం ప్యూర్గా ఉండదు, అంతకుమించి వేరేది ఏం లేదు అందులో. ఓకే, ఇకపోతే ఎక్విప్మెంట్. నేను ఆ వాటర్ తీసుకొచ్చి పోస్తాను, నాకు ఎక్విప్మెంట్ కావాలా అంటే సముద్రం దగ్గరగా ఉండటమంటే సాల్ట్ వాటర్ ట్యాంక్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఒక వరం. ఏ ఎక్విప్మెంటు పని లేదు, ఈ వేవ్ మేకర్ పని లేదు, మనకు కాస్ట్లీ లైట్తో పని లేదు, ఫిషెస్కి లైట్ అవసరం లేదు. కోరల్స్కి మాత్రమే లైట్ అవసరం, ఎక్కడో రేర్ ఫిషెస్కి కొన్నిటికి సీ హార్స్ ఇట్లాంటి వాటికి కొంచెం లైట్ అవసరం ఉంటుంది, మిగతా వాటికి లైట్ అవసరం లేదు. ఓకే, కాబట్టి ఫిషెస్కి లైట్తో సంబంధం లేదు. మనకు వేవ్ మేకర్ అవసరం లేదు, లైట్ అవసరం లేదు, ప్రోటీన్ స్కిమ్మర్ అవసరం లేదు, లోపల రాక్ అవసరం లేదు, శాండ్ అవసరం లేదు. ఏంటి అసలు ఎక్వేరియం మొత్తం గ్లాస్ బాక్స్, గాజు తొట్టు ఒకటను ఒక హీటర్ ఉంటే సరిపోద్ది. హీటర్ మాత్రం కావాలి టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం, అంతకుమించి వేరేది ఏం అవసరం లేదు. ఎందుకంటే వీక్లీ వన్స్ వాటర్ మార్చుకుంటూ ఉండొచ్చు. మీరు దొరుకుతాయి కదా, ఒకసారి బండి వేసుకొని పోతే 4 క్యాన్లు మీరు తీసుకొచ్చుకోవచ్చు. అంటే ఒక 80 లీటర్స్ నుంచి 100 లీటర్స్ తెచ్చుకోవచ్చు. మీరు 100 లీటర్స్ ఎక్వేరియం అంటే నియర్లీ 1 feet by 3 feet ఎక్వేరియం అది. లేదనుకుంటే 1.5 feet by 2 feet. ఇది 90 లీటర్స్ అండి, 1.5 feet by 2 feet by హైట్ 16 inches. ఇది 100 లీటర్స్ అయితేనే మాత్రం 18 inches వస్తుంది అంతే. బట్ ఈ సైజ్ ట్యాంక్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటే వీక్లీ వన్స్ వాటర్ చేంజ్ తెలుసుకుంటే మీరు ఒకసారి బండి వేసుకుని పోతే సరిపోతుంది. అదేకాక బండి వేసుకుని పోయిన ప్రతిసారి మీరు 100 లీటర్లు తెస్తారు, అంతా అవసరమా? అంతా మార్చేస్తారా? మార్చరుగా, 50%గా చేంజ్ చేసేది, కాబట్టి సరిపోతుంది. ఓకే, కాకపోతే బయోలోడ్ మన వాళ్ళు ఏంటంటే ఫ్రెష్ వాటర్లో వేసినట్టుగానే వీటిలో కూడా ఫిషెస్ గుంపులు వేద్దామని చూస్తారు. ఇదే ప్రమాదం. బయోలోడ్ పెరిగిన దగ్గర నుంచి మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకని మెరైన్ వాటర్లో ఏంటంటే ఫిషెస్ని తక్కువ వేసుకోవడం మంచిది. ఎక్కువ వేయాలంటే ఎక్కువ స్థాయిలో వాటర్ చేంజ్ చేయాలి బీచ్ దగ్గర ఉన్న వాళ్ళు. అదే మామూలుగా ఎక్వేరియం మెయింటైన్ చేసే వాళ్ళు అయితే ఇంకా లోపల బయోమీడియా అయితేనేమి శాండ్ రాక్ ఇవి ఎక్కువ వాడాలి. ఓకే, తక్కువ ఫిష్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఓకే, ఇకపోతే మనకు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే అండి, మీరు ఎయిర్ ఫిల్టర్ ఒకటి రన్ చేయకపోయినా ఇబ్బంది ఉండదండి. అంటే ఇప్పుడు ఈ ట్యాంక్లో 2 క్లౌన్ ఫిష్ ఉన్నాయి అనుకోండి, ఇది నేను ఎయిర్ ఫిల్టర్ వన్ వీక్ నేను అసలు మోటార్ ఆన్ చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. తర్వాత 1 weekలో వాటర్ చేంజ్ చేస్తాం, అలాంటి ఇబ్బంది లేదు. ఓకే, మోటార్ ఒకవేళ ఆన్ చేస్తే మాత్రం ఎవాపరేషన్ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఎవాపరేషన్ జరగదని చెప్పట్లేదు, కంటిన్యూస్గా వాటర్ ఎవాపరేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఒక వారంలో ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంక్లో ఈ హైట్ వరకు నేను వాటర్ పోసాను అనుకోండి, అదిగోండి ఈ మార్జిన్ వరకు, ఈ స్టోన్ మార్జిన్ వరకు పోసాను అనుకుందాం, ఈ లైన్ చూపిస్తాను జనరల్గా రాకున్నంత వరకు. ఇప్పుడు 1 week తర్వాత మీరు చూసినట్లయితే మోటార్ వేసినా వేయకపోయినా ఎంతో కొంత వాటర్ మార్జిన్ అనేది ఇక్కడ నుంచి కిందకు తగ్గుతుంది.
కిందకు తగ్గుతుంది. మోటార్ వేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ తగ్గుతుంది, మోటార్ వేయకపోతేనేమో తక్కువ తగ్గుతుంది. ఇప్పుడు తగ్గినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ తగ్గింది కదా అని చెప్పేసి సాల్ట్ వాటర్ బీచ్ దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ సాల్ట్ వాటర్ తీసుకొచ్చి పోస్తారు. ఇది మేజర్ డ్రాబ్యాక్, ఇదే వీరు చేసే పొరపాటు. ఫ్రెష్ వాటర్ వేరు, ఫ్రెష్ వాటర్ ఎక్వేరియం వేరు, తగ్గితే ఫ్రెష్ వాటరే పోస్తున్నారు. సాల్ట్ వాటర్ కూడా మీరు ఏంటంటే సాల్ట్ వాటర్ ఎక్వేరియంలో నీళ్ళు తగ్గినాయి, సాల్ట్ వాటరేగా పోస్తుందని చెప్పి అంటారు. కాదండి, ఇప్పుడు 100 లీటర్లో 5 కేజీలు ఉప్పు ఉంది అనుకుందాం, అది ఎవాపరేట్ 50 లీటర్లు ఉంది, 50 లీటర్లో 5 కేజీలు ఉప్పు ఉంది, మీరు మళ్ళీ ఇంకొక 50 లీటర్లు తీసుకొచ్చి కలుపుతున్నారు అంటే ఇంకో 2.5 కేజీల ఉప్పు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అంటే అప్పుడు 100 లీటర్లో 7.5 కేజీలు ఉప్పు జాయిన్ అవుతుంది. అది తప్పండి, అదే వీళ్ళు చేసే మిస్టేక్. ఎప్పుడైనా సరే మెరైన్ ఎక్వేరియంలో వాటర్ డ్రాప్ అయింది, ఎవాపరేషన్ వల్ల డ్రాప్ అయింది అంటే దానికి మనం ఫ్రెష్ వాటర్ యాడ్ చేయాలి. ఫ్రెష్ వాటర్ ఏది యాడ్ చేస్తారు? మినరల్ వాటర్ యాడ్ చేయాలి. మినరల్ వాటర్ కూడా టీడీఎస్ తక్కువ ఉన్న వాటర్ యాడ్ చేయాలి. కానీ మనకు మన స్టేట్లో దొరికేది మామూలు గవర్నమెంట్ రికమెండెడ్ వాల్యూ కూడా 50 to 300 మధ్యలో ఉండాలని చెప్పేసి కొన్ని ప్లాంట్లు 30 కూడా తీసుకొస్తున్నాయి. 0 టీడీఎస్ అనేది తేవడం జరగని పని. అది డిస్టిల్ వాటర్, బ్యాటరీలో పోసే వాటర్లో మాత్రం 0 టీడీఎస్ 1 టీడీఎస్ దొరుకుతుంది మీకు, అది వేస్ట్. మీరు మినరల్ వాటర్ ఎక్కడ వరకు అయితే నీళ్ళు తగ్గినాయో అంతవరకు టాప్ ఆఫ్ చేసుకోవాలి. వన్స్ మీరు టాప్ ఆఫ్ చేశారంటే ఈ టీడీఎస్ తక్కువ ఉన్న వాటర్కి ఎక్కువ ఉన్న వాటర్ డిఫరెన్స్ ఏంటంటే టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. ఇప్పుడు బయట ఫ్రెష్ వాటర్ మీరు తీసుకొచ్చి కలుపుతున్నారు సముద్రపు నీటి వాటర్లో కదా, ట్యాంక్లో సముద్రపు వాటర్ ఉంది కదా, కలిపినప్పుడు ఏంటంటే కాంపోజిషన్ ఎంతో కొంత స్లైట్గా చేంజ్ అవుతుందండి. ఒక 1% డిఫరెన్స్ అయితే వస్తుంది టాప్ ఆఫ్ వాటర్ వల్ల. ఎక్కువ రోజులు మీరు టాప్ ఆఫ్ చేస్తూ ఉండే కొద్ది, ఇప్పుడు ఫస్ట్ టైం అంటే ఒకసారి చేస్తారు, రెండో నెల 2 సార్లు అవుతుంది, 3వ నెల, 4వ నెల, 5వ నెల, ఇట్లా ప్రతి వారం టాప్ ఆఫ్ వాటర్ చేస్తూనే ఉంటుంది. సంవత్సరం అయిపోయేసరికి ట్యాంక్ యొక్క కాంపోజిషన్ మొత్తం మారిపోతుంది. టాప్ ఆఫ్ చేసి 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 కాంపోజిషన్ మారుతూనే ఉంటుంది. దానికి తోడు మీరు సీ వాటర్ కూడా కలుపుతూ ఉంటారు. ఇది సీ వాటర్కి దీనికి డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఓకే, మీరు ఏం చేయాలి అంటే ఈ బీచ్ వాటర్ వాడే వాళ్ళు ఏం చేయాలంటే, సీ వాటర్ వాడే వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు టాప్ ఆఫ్ వాటర్ మామూలు మినరల్ వాటర్తో చేసుకోండి. కాకపోతే వాటర్ చేంజ్ చేసేటప్పుడు మాత్రము మీరు ఒక 50% వాటర్ చేంజ్ అనేది సముద్రపు వాటర్ తీసుకొచ్చి కలపండి. ఇది ఉత్తమం. ఎప్పుడు కూడా వాటర్ చేంజ్ ఎక్కువ చేయండి. మీరు 10% కాకుండా 50% వాటర్ చేంజ్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే వాటర్ చేంజ్ చేసేటప్పుడు మీరు హీటర్ ఉంటుంది లోపల మన ఎక్వేరియంలో 28 degreesలో వాటర్ ఉంటుంది. మీరు తెచ్చుకున్న వాటర్ కూడా 28 degrees ఉందో లేదో చూసుకొని, లేకపోతే అందులో ఒక హీటర్ పెట్టేసి 28 degreesకి వచ్చిన తర్వాత రెండింటిని వాటర్ చేంజ్ చేసుకోండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, టాప్ ఆఫ్ వాటర్ యొక్క ప్రాబ్లం ఇదే. ఇది మీరు జాగ్రత్తగా చేయాలి. టాప్ ఆఫ్ వాటర్ అనేది ఫ్రెష్ వాటర్తోనే చేయాలి. కానీ ఫ్రెష్ వాటర్తో చేసిన తర్వాత కాంపోజిషన్ అనేది కొంతకాలానికి ట్యాంక్లో ఉన్న వాటర్కి, సముద్రపులో ఉన్న వాటర్కి కాంపోజిషన్ చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ రాకుండా ఉండాలంటే ఎక్కువ శాతం మీరు సముద్రపు వాటర్ని తీసుకొచ్చి వాటర్ చేంజెస్ అనేది చేస్తూ ఉండాలి. ఓకే, ఇక వాటర్ చేంజ్ ఎంతవరకు చేయాలి? వీక్లీ వన్స్ చేయాలా, మంత్లీ వన్స్ చేయాలా అంటే మీరు అందులో వేసిన ఫిషెస్ని బట్టే. ఇప్పుడు ఈ క్లౌన్ ఫిష్ ఇందులో రెండే ఉన్నాయనుకోండి, నేను 3 నెలల వరకు నీళ్ళు చేంజ్ చేసే పనిలే. మోటార్ ఆన్ చేస్తే ఇంకా 6 నెలల వరకు నీళ్ళు చేంజ్ చేసే పనిలే, అట్లుంటుంది. అంతేగాని ఇప్పుడు నేను 100 క్లౌన్ ఫిష్లు తీసుకొచ్చేసాను అనుకోండి, ఒక రోజుగా నీళ్ళు మార్చాలి. మోటార్ వేస్తే అదే ఎయిర్ ఫిల్టర్ వేస్తే 2 రోజులు నీళ్ళు మార్చాలి. అంతేగాని మీరు బయోలోడ్ని బట్టి మీకు కౌంట్ అండి. మీకు గిస్ట్ గిట్లు ఏం అవసరం లేదు. తక్కువ ఫిష్ మెయింటైన్ చేసుకోండి ట్యాంక్లో. ఇంకా తక్కువ ఫిష్ మెయింటైన్ చేసుకోండి. వీక్లీ వన్స్ లేదా 10 days, మంత్లీ వన్స్ అయినా వాటర్ చేంజ్ చేసుకోండి, అభ్యంతరం లేదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇకపోతే కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, నేను కల్లుప్పు వాడచ్చా? సరే, టేబుల్ సాల్ట్ అంటే వాడకూడదని అందరికీ ఐడియా ఉంది మెరైన్ ట్యాంకులో, అది ప్రాబ్లం అని చాలామందికి బేసిక్ ఐడియా ఉంటుంది. మనం తినే ఉప్పు వాడకూడదు కదా, సముద్రపు ఉప్పు వేరు కదా అని. నిజమేనండి, కల్లుప్పు వాడుకోవచ్చు. కానీ ఏ కల్లుప్పు అంటే నేను చెప్తాను చూడండి. కల్లుప్పు తయారు చేసే విధానం వేరు. 2 రకాలుగా చేస్తారు. ఒకటి, సముద్రంలో ఉన్న నీరుని డైరెక్ట్గా తీసుకొచ్చి మడిలో పెట్టి ఎండబెట్టేసి ఉప్పు తయారు చేస్తారు. ఆ ఉప్పు అయితే కొంత మేరకు వాడుకోవచ్చండి. కాకపోతే సెన్సిటివ్ ఫిష్కి ఆ ఉప్పుని వాడలేము, ఎందుకంటే అది మట్టిలోకి వచ్చిన తర్వాత దాని యొక్క కాంపోజిషన్ మారుతుంది. కొంతమంది మట్టిలో కాకుండా ఈ ఉప్పు చేపలు తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మట్టిలో పెట్టరండి వాటర్ని. వాళ్ళు తీసుకొచ్చేసి ఏం చేస్తారంటే, డైరెక్ట్గా ఒక సిమెంట్ ట్యాంకులు అనేది మెయింటైన్ చేసుకొని అందులో సముద్రపు నీళ్ళు పోస్తారు. వాళ్ళు దాన్ని బాగా ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచుతారు. లాస్ట్లో ఉప్పు శాతం బాగా ఎక్కువ అవుతుంది కదా, అందులోనే చేపల ముంచి పక్కన పెడుతూ ఉంటారు. కొన్ని రోజులు లేదనుకుంటే ఆ ట్యాంకులోనే ఉప్పు తయారు చేస్తారు. ఆ ఉప్పు ఏంటంటే డైరెక్ట్ సముద్ర ఉప్పు, అది కాక సిమెంట్ ట్యాంకులో పెట్టిన ఉప్పు. సిమెంట్ ట్యాంకులో ఎవాపరేట్ అయిన తర్వాత వాటర్ ఎవాపరేట్ అవ్వటం వల్ల ఫామ్ అయిన ఉప్పు కాబట్టి అది వాడుకోవచ్చు. ఇంకొక రకం ఏంటంటే సముద్రం నుంచి ఒక కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు దూరంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, బోర్ వేస్తారు. బోర్ వేసి అండర్ గ్రౌండ్లో ఉన్న వాటర్ని తీసుకొచ్చి పైన మడిలో పెట్టి సాల్ట్ తయారు చేస్తారు. అది కూడా సాల్ట్ తయారు చేస్తారు. ఈ సాల్ట్ అంటే మనకు తినే ఉప్పు కింద మనకు ఫ్యాక్టరీలు తీసుకుపోయేవాళ్ళు కొంతమంది రొయ్యల చెరువులకి, చేపల చెరువులకి తీసుకుపోతారు. రొయ్యల చెరువులు, చేపల చెరువులో కూడా ఈ ఉప్పు వాడతారు. రొయ్యల చెరువులు అంటే మన వాళ్ళు ఫ్రెష్ వాటర్ రొయ్యల చెరువే కాదు, సాల్ట్ వాటర్ రొయ్యల చెరువులు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా మన వాళ్ళు ఉన్నారు.
అందులో తీసుకుపోతారు. ఓకే. అలాంటి ఉప్పు మన వాళ్ళు మనకు మెరైన్ ట్యాంక్లో వాడటం అనేది అంత సేఫ్ కాదు. ఓకే. ప్రాన్స్ కూడా అన్ని రకాల ప్రాన్స్ బతకవు. వాళ్ళు తయారు చేసే రొయ్య వేరు. ఓకే. టైగర్ ప్రాన్ ఇట్లాంటి పెంపకం చేసే వాళ్ళకి ఇది అవసరం అవుతుంది. ఓకే. కాబట్టి మీరు సాల్ట్ ఎవరైనా తెచ్చుకోదలుచుకుంటే మాత్రం కల్లుప్పు తీసుకొని వచ్చి కలిపేస్తాను ఎట్లా అంటే కుదరదండి. సముద్రం దగ్గర మీకు తెలిసినది ఏమన్నా ఉండి ఎవరైనా సరే సాల్ట్ ఆ ప్రొసీజర్లో మనం చెప్పినట్టుగా ట్యాంకులో పెట్టో లేకపోతే సముద్రపు వాటర్ తీసుకొచ్చే మడిలో పెట్టి తయారు చేసే వాళ్ళు ఉంటే వాడుకోవచ్చు. కానీ ఇది రిస్కే. మీరు ఒకవేళ ఇంట్లో నేను అప్పుడప్పుడు వెళ్ళలేకపోతున్నానండి, తీసుకొని రాలేకపోతున్నాను, నేను ఇంట్లో ఏమైనా ఉప్పు తయారు చేసుకోవచ్చా? ప్రొసీజర్ ఏంటంటే వాటర్ తీసుకొని వచ్చేసి పైన ఒక 50 లీటర్స్ లాంటిదో ఏమైనా టబ్బు తీసుకొని హైట్ ఎక్కువ ఉండాలని పని లేదు. టబ్బు హైట్ తక్కువ ఉండి స్పేస్ ఎక్కువ ఉండాలి. అలాంటి టబ్లో మనకి ఇప్పుడు ఈ మధ్య ఫ్రీజ్ తొట్లు ఉన్నాయి కదా, ఫ్రీజ్ తొట్లు పెడుతున్నారు. వేస్ట్ ఫ్రీజ్ తొట్లు తీసుకొచ్చి మన వాళ్ళు చాలామంది ఫిషెస్ అందులో పెడుతున్నారు. అలాంటి తొట్టు ఒకటి తీసుకుని రండి. అందులో సముద్రపు నీరు తీసుకొచ్చి ఒక 5 క్యాన్లో 10 క్యాన్లో పోసేయండి. దాని మీద ఒక చిన్న కవర్లు ప్లాస్టిక్ కవర్లు పెట్టేసి ఇంకా ఎయిర్ పోకోకుండా దాన్ని వదిలేయండి. రోజు రోజుకి అందులో వాటర్ ఎవాపరేట్ అయిపోయి లాస్ట్కి ఉప్పు ఫామ్ అయింది. ఓకే. ఆ ఉప్పుని మీరు బ్రహ్మాండంగా ట్యాంకులో కలిపి వాడుకోవచ్చు. ఓకే. ఆ ఉప్పుని మీరు ఆర్టిఫిషియల్గా తయారు చేసి ట్యాంకులో వాడుకోవచ్చు. ఓకే. కాకపోతే ఇంకా కలిపేటప్పుడు మాత్రం మీరు మళ్ళీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే శాలినిటీ చెక్ చేయాలి. ఎంత కలుపుతున్నాం శాలినిటీ మీటర్ కావాల్సి వస్తుంది. ఇది తలకాయ నొప్పి. ఇదంతా మాకెందుకు అనుకుంటే సముద్రం దగ్గరికి వెళ్ళండి, నీళ్ళు తెచ్చుకోండి, వాటర్ చేంజెస్ అనేది చేయండి. ఓకే. ఇక ఎక్విప్మెంట్ మీరు మెరైన్ ఎక్వేరియంలో వాడే ఎక్విప్మెంట్ అంతా కూడా నీళ్లు ఎక్కువ కాలం రావటం కోసము, ట్యాంక్ స్టేబుల్గా ఉండటం కోసం వాడేది. అంతేగాని అదేమి బ్రహ్మ విద్యం కాదు. ఓకే. నీళ్ళు ఎక్కువ కాలం రావడం కోసం ఈ లైవ్ రాక్ అంటారు. దానిపైన బ్యాక్టీరియా ఉంటుంది, బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుంది. అమోనియాని నైట్రేట్ కింద కన్వర్ట్ చేస్తుంది. దానికోసమే ఇదంతా. ఇందులో వాడే శాండ్ అదే పరిస్థితే, బయోమీడియా వాడే పరిస్థితే. ప్రోటీన్ స్కిమ్మర్ ఏంటంటే ఫుడ్ వేస్ట్ అవుతుంటుంది కదా లోపల, వేస్ట్ పార్టికల్స్ ఇంకేమైనా ఉన్నా సరే దాన్ని తీసేయడం కోసం ప్రోటీన్ స్కిమ్మరు. ఓకే. వీటన్నిటికంటే కూడా వాటర్ చేంజ్ అనేది బెస్ట్ ఆప్షన్. వాటర్ చేంజ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఈ వాటర్ చేంజ్ ఎక్కువ చేయలేకే సాల్ట్ బయట వచ్చేసరికి కనీసం 150 నుంచి 200 పడుతుంది కేజీ మినిమం. ఆ తలకాయ నొప్పి పెట్టుకోలేకనే ఇంకా ఈ ఎక్విప్మెంట్ అంతా వాడతారు. చాలామంది సాల్ట్ తక్కువే కదండి అనుకోవచ్చు, ఎక్విప్మెంట్ రేట్ ఎక్కువ. లాంగ్ రన్లో ఏంటంటే మనకు ఎక్విప్మెంట్ కంటే సాల్ట్ రేట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎక్విప్మెంట్ ఎందుకంటే సాల్ట్ రేట్ చాలా చాలా ఎక్కువైపోతుంది. దానికోసం ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఓకే. ఇప్పుడు చెన్నైలో మనకు చాలామంది ఫిషెస్ని, ఈ క్లౌన్ ఫిష్ని మనకు బ్రీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. మిగతా మెరైన్ ఫిష్ని కూడా తీసుకొచ్చి లోపల కొన్ని రోజులు వైల్డ్లో పట్టుకొచ్చిన ఫిషర్మెన్ పట్టుకొచ్చిన చేపలు కూడా వీళ్ళకిస్తే వీళ్ళు కొన్ని రోజులు పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ మీకోసం సాల్ట్ ఏమి కలిపేసి అందులో ట్యాంకుల్లో కలిపేసి దాన్ని మెయింటైన్ చేయరు. అది జరిగే పనే కాదు. సముద్రపు వాటర్ తీసుకొచ్చి ప్లాంట్లో కొంచెం ఫిల్టరేషన్ చేసుకొని ఆ నీళ్ళే పెడతారు ప్యూరిఫై చేసుకొని. అర్థమైందా? ఎవరు వాడినా సరే సముద్రపు వాటరే వాడేది. మనకు బయట తయారు చేసే సీ సాల్ట్లు అన్నీ కూడా సముద్రం నీరుని తీసుకొచ్చి ఇంకా దాన్ని ప్యూరిఫై చేసేసి ఎంత చేయాలో అంత చేసి వేస్ట్ ఎలిమెంట్స్ అంతా తీసేసి చేస్తాడు. రేట్ ఎంత ఎక్కువ పెడితే అంత మంచి సాల్ట్ దొరికింది. అదే చెప్పాలి ఇందులో. ఇంపోర్టెడ్ సాల్ట్లు ఇవన్నీ అదే పరిస్థితి. ఓకే. కాబట్టి మీరు సాల్ట్ తయారు చేసుకునే విధానం అయితే అది. సాల్ట్ తయారు చేసినట్లయితే మీరు శాలినిటీ మీటర్ అదంతా కొనుక్కోవాలి. మళ్ళీ అందులో సాల్ట్ తయారు చేసిన తర్వాత మనకు ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చి కలుపుతారు. ఫ్రెష్ వాటర్ ట్యాంక్లోనే కదా మీరు సాల్ట్ కలిపేది. మినరల్ వాటర్ తీసుకొచ్చేసి ఒక 50 లీటర్లో 100 లీటర్లు వేస్తారు. ఉప్పు తగినంత కలుపుకొని దాన్ని ఇంకా సాల్ట్ కలిసిన తర్వాత 3 రోజులు వదిలేసుకొని ఇంకా మామూలు కలిపేసుకొని అట్లా మీరు ఇంట్లో ఉప్పు తయారు చేసి సముద్రపు ఉప్పును వాడుకోదలుచుకుంటే మాత్రము మీకు శాలినిటీ మీటర్ కంపల్సరీ ఉండాల్సిందే. ఈ తలకాయ నొప్పి అంతా మాకెందుకు, అంత అనవసరం అంటారా? సింపుల్గా వెళ్ళండి, నెలకో 2 నెలలకో 3 నెలలకో వెళ్ళండి. మీ ట్యాంక్లో ఉన్న లోన్ బట్టి సాల్ట్ వాటర్, సీ వాటర్ తెచ్చుకోండి. బండి వేసుకొని పోతే చాలా దగ్గర ఉండేవాళ్ళు 20 కిలోమీటర్ల వరకు బండి వేసుకొని పోయినా సరిపోతుంది. ఓకే. పోండి, తెచ్చుకోండి, ఇంట్లో స్టోర్ చేసుకోండి, కావాల్సినప్పుడల్లా కలుపుకుంటూ ఉండండి. టాప్ ఆఫ్ వాటర్ ఒక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. టాప్ ఆఫ్ విషయం మాత్రం ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. ఇకపోతే రాకు, స్టోన్స్ ఇవి వాడచ్చా అంటే వాడుకోవచ్చు అండి. ఇంకా అది మీ ఎక్వేరియం ఎలా డెకరేట్ చేస్తారు ఏంటనేది మీ ఇష్టము. శాండ్ మీకు బయట మనం ఆర్టిఫిషియల్గా కొనే శాండ్ కంటే బీచ్లో లోపల, సముద్రం లోపల కొంచెం అడుగున ఉండే శాండ్ చాలా బెస్ట్. బీచ్ శాండ్లో ఉపయోగం ఏంటంటే అది అందులో లైవ్ బ్యాక్టీరియా ఎప్పుడు దొరుకుతుంది. ఓకే. అలానే ఎండిపోయింది కాదు, బీచ్ వాటర్ ఉన్న ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఉండే శాండ్ మనకు కౌంట్. అంతేగాని వాటర్ బయట ఉన్న శాండ్, ఎండిపోయిన శాండ్ తీసుకొచ్చి కలుపుతుంటే అది వేస్ట్ అండి. అలాంటి శాండ్, బీచ్లో ఉన్న శాండ్ తీసుకొచ్చి వేసుకున్నా అంటే ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ శాండ్ బట్టి వేసుకున్నా పర్లేదు. ఇంకా బీచ్లోనే మనకు ఆల్చిప్పలు, చిన్న చిన్న గవ్వలు ఇలాంటివి దొరుకుతాయి.
అంటే నేను లైవ్ చెప్పట్లేదు. చనిపోయిన గవ్వలు, చనిపోయిన ఇట్లాంటి ఆల్చిప్పలు, రాళ్ళు కూడా దొరుకుతాయి. అవి కూడా తెచ్చి వేసుకుంటానన్నా సరే మీరు ఎక్వేరియంలో వేసుకోవచ్చు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో అన్నీ దొరుకుతాయి. ఓకే. ఇక సా సీ వాటర్ వాడచ్చా లేదనేది అయితే మొత్తం ఇదే అండి. మనోళ్ళు సెన్సిటివ్ ఫిష్‌కి సీ వాటర్‌కి సంబంధం ఏం లేదు. సీ వాటర్‌కి మించింది ఏమీ లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ప్యూర్‌గా ఉంటుందా లేదా ప్యూరిఫై చేసుకోవడం అనేది మీ ఇష్టం. ఓకే. ఇక దీని గురించి ఇంకా నాకు తెలిసి ఇంక వేరే డీటెయిల్స్ ఏం లేవండి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పాను ఎలా ఏంటనేది. ఎక్వేరియం ఎవరైనా స్టార్ట్ చేయదలుచుకుంటే మాత్రం ఈ బీచ్‌కి దగ్గర ఉన్న వాళ్ళైతే మాత్రం వెంటనే స్టార్ట్ చేసుకోండి. ఫ్రెష్ వాటర్ కంటే సీ వాటర్ మీకు ఈజీగా దొరుకుతుంది. దగ్గరగా ఉంటుంది కాబట్టి హాయిగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. హాయిగా మెయింటైన్ చేసుకోవచ్చు. మీకు కాస్ట్ ఏమి ఉండదు. ట్రాన్స్‌పోర్టేషన్ బండి తీసుకొని పోయి వాటర్ తెచ్చుకున్న కాస్ట్ తప్ప ఇంకా వేరే కాస్ట్‌లు ఏమి ఉండవు. హీటర్ కాస్ట్ తప్ప ఇంక వేరేది ఏమి ఉండదు. ఓకే. ఎక్విప్‌మెంట్ అనేది జీరో మీకు. వాటర్ చేంజ్ మాత్రం గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. ఇంకొకళ్ళు నాకు కామెంట్ సెక్షన్‌లో అడిగింది ఏంటంటే మీరు ఫిషెస్ ఎక్కడ కొంటున్నారు ఏంటి అనే డీటెయిల్స్ గురించి చెప్పమని చెప్పారు. నేను ఫిషెస్ అనేది రకరకాల ప్లేస్‌ల నుంచి కొంటానండి. ఇంతకుముందు అది హోల్‌సేల్ అయితే ఎలా, మామూలుగా రిటైల్ అయితే ఎలా, ఎక్కడ ఏంటి, నేను అన్ని డీటెయిల్స్ మీకు కంప్లీట్‌గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. కొంచెం ఓపిక చేసుకొని ఆ నెక్స్ట్ వీడియో కూడా చూడండి. మీకు ఒక బేసిక్ ఐడియా ఉంది. ఇందులో ఏంటంటే చాలామంది చేసే పని ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియకుండా దిగుతారు ఒకటి. రెండోది మన వాళ్ళు ఇంకా మోసం చేయటంలో ఆర్టిస్టులు ఎవరైనా సరే. అది తెలియనిదేముంది. ఇంకా ఎక్వేరియం కొనే వరకు ఒక రకంగా ఉంటుంది. కొన్న తర్వాత ఇంకో రకంగా ఉంటాయి మన వాళ్ళ మాటలన్నీ. మీరు ఎక్కడైనా సరే చూడండి. ఎక్వేరియం షాప్‌లో చాలామంది అదే ఎక్వేరియం కొనే వరకు ఒక రకంగా ఉంటది. కొన్న తర్వాత ఎంత తేడా పడితే మాటలు ఇంకో రకంగా ఉంటాయి. కాబట్టి ఇందులో మీరు తొందరపడి ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేయమాకండి. చిన్నగా సబ్జెక్ట్ తెలుసుకొని చిన్నగానే పోవచ్చు. ఓకే. తక్కువ కాస్ట్ నుంచి స్టార్ట్ చేసి మీరు హై ఎండ్‌కి పోదలుచుకుంటే పోండి. ఓకే. ఒక పెయిర్ ఆఫ్ క్లౌన్ ఫిష్ పెట్టుకోవడానికి అసలు ఇంత సీన్ అవసరం లేదండి. చాలా తేలిక అసలు. సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకైతే అసలు ఇంక అసలు డెడ్ ఈజీ అది అసలు ఏం లేదు. ఇంక అసలు దానికి చాకిరీ ఏమి ఉండదు. అట్లా ఉంటుంది. ఓకే. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్.